కాకినాడలో పాకిస్తాన్ జెండాలతో ర్యాలీ తీయడం కలకలం రేపుతోంది. కాకినాడలో శుక్రవారం ముస్లింలు మహమ్మద్ ప్రవక్త జయంతి నిర్వహించారు. పోలీసులు అనుమతి తీసుకొని ర్యాలీ కూడా తీశారు. అయితే ర్యాలీ జరుగుతుండగా 4 కార్లతో యువకులు పాకిస్తాన్ పాలస్తీనా జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాకిస్తాన్ జెండాలతో ర్యాలీ తీయడం కాకినాడ వాసులు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే కాకినాడలో రంగా విగ్రహానికి సంబంధించి వివాదం జరుగుతోంది. ఇంతలోనే పాకిస్తాన్ పాలస్తీనా జెండాలు రావడం తీవ్ర దుమారం రేపింది. మిలాద్ ఉన్నవి వేడుకలు చేసుకుంటూ ఉండగా ర్యాలీ శాంతియుతంగా ముగించే దశలో కొద్దిమంది వ్యక్తులు ఒక 4 కార్లలో అన్ని దేశాలకు సంబంధించిన జెండాలు ధరించి చక్కర్లు కొట్టడం వల్ల వెంటనే అక్కడున్న మేము పోలీసులు అంతా అలర్ట్ అయ్యి వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళ యొక్క 4 కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం తరఫున మేము మా సైడ్ నుంచి విన్నపం ఏంటంటే, ఇలాంటి ర్యాలీల్లో ఎప్పుడు కూడా ఏవైతే అనుమతులు ఇచ్చామో అంతవరకే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రజాశాంతికి భంగం కలగకుండా ఎవరిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించొద్దని మీ పత్రికా ద్వారా మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకున్నాం. ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా వెంటనే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి మేము ఎక్కడ వెనకంజమని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జెండాలతో ర్యాలీ తీయడం పాకిస్తాన్, అది కూడా పాకిస్తాన్ జెండాలతో ర్యాలీ తీయడం ప్రస్తుతం కాకినాడలో కలకలం రేపుతుంది. శుక్రవారం ముస్లింలు మహమ్మద్ ప్రవక్త జయంతి నిర్వహించారు. అయితే పోలీసుల అనుమతి కూడా తీసుకుని ర్యాలీ తీశారు. కానీ ర్యాలీ జరుగుతుండగా 4 కార్లలో యువకులు పాకిస్తాన్ పాలస్తీనా జెండాలు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అటు కాకినాడలో మనకు జీ తెలుగు న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అటు పాకిస్తాన్ పాలస్తీనా జెండాలతో ర్యాలీ తీస్తుంటే ఏం జరుగుతుంది అసలు? కాకినాడ అని పేరు చెప్పగానే దేశవ్యాప్తంగా పెన్షనర్స్ ప్యారడైజ్ గా ఆధ్యాత్మికతకు ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకుంటారు. అలాంటి కాకినాడ నగరంలో 2 ముస్లిం దేశాలకు సంబంధించిన జెండాలతో ర్యాలీ నిర్వహించడంతో ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. కానీ పోలీసులు ఇది మామూలు విషయమైనంత సింపుల్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రవారం నిన్న ఏదైతే ముస్లింల మత ప్రవక్త 1500 జయంతి వైభవంగా జరుపుకున్నారు. అదే సందర్భంలో కాకినాడలో గణేష్ మండపాలు జరుగుతున్నాయి, నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పోలీసులు వారికి అనుమతి ఇచ్చి వదిలేశారు. ఎక్కడ ర్యాలీలో ఎక్కడ పోలీసులు కనపడలేదు. 2 వర్గాలు తలపడే అవకాశం ఉందని ముందుగా భావించి డ్రోన్లతో కూడా నిఘా పెట్టాల్సిన పోలీసుల వైఫల్యం వల్ల ఇది జరిగిందని చెప్తున్నారు. ర్యాలీకి అనుమతి ఇచ్చామని 1 టౌన్ సిఐ ఎవరైతే నాగదుర్గారావు చెప్పడం జరిగింది. కానీ ఇది నిన్న జరిగితే ఈ రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన తర్వాత మాత్రమే పోలీసులు స్పందించారు. నిన్న జరిగిందంటే 24 గంటల తర్వాత పోలీసులు స్పందించిన వారికి ఏముంది, వాళ్ళ మీద ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ర్యాలీ మధ్యలో ఉండగా ద్విచక్ర వాహనాలతో పాటు 4 కార్లలో కూడా కొంతమంది పాలస్తీనా పాకిస్తాన్ జెండాలు వేసుకుని ర్యాలీలో పాల్గొనడం జరిగింది. తర్వాత ఈ రోజు మధ్యాహ్నం వారిని అదుపులో తీసుకున్నాం. 4 కార్లని మాత్రం చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, అసలు వాళ్ళు కాకినాడకి చెందిన వారా కాదన్నది కూడా సీఏ ప్రెస్ మీట్ లో ప్రస్తావించకపోవడాన్ని కార్మిక సంఘాలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 4 కార్లు అదుపులో తీసుకున్నాం అని చెప్తున్నారు తప్ప ఆ కారులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు కాకినాడలో వారినా లేదా బయట నుంచి వచ్చారా, ఈ ర్యాలీకి అనుమతి ఇచ్చినప్పుడు వాళ్ళ సంతకాలు ఉన్నాయని కూడా చెప్పడం లేదు. ప్రశాంతతకు మారిపోయిన కాకినాడలో ఇలా 2 ముస్లిం దేశాల జెండాలతో ర్యాలీ నిర్వహించడం చాలా భయాందోళన కలిగించిందని చెప్పాలి. ఒక పక్క ఈ రోజు వంగవీటి మోహన్ రంగ విగ్రహం చెప్పా పెట్టకుండా తీసుకొచ్చి తెల్లవారుజామున పెట్టేసి ఆందోళన చేస్తున్నారు. ఇది కూడా పోలీసుల నిఘా వైఫల్యం అనే చెప్తున్నారు. ఏదైతే ఇంటెలిజెన్స్ విభాగం ఉందో ఆ విభాగం పూర్తిగా వైఫల్యమైంది. కాకినాడ నగరంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి. పైగా పోలీసులు రాత్రి తెల్లవారులు అత్యాధునిక డ్రోన్లతో నిఘా పెట్టడం, దానికి నైట్ విజువల్స్ కూడా క్లియర్ గా కనపడతాయని చెప్తున్నారు. కానీ ఈ ర్యాలీ పట్టపగలు జరిగింది, అయినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదు.
సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మాత్రమే చెప్తున్నారు. కానీ 4 కార్లను మాత్రమే సీఐ పదే చెప్పడం జరిగింది. ఈ కార్లతో పాటు కొందరు ద్విచక్ర వాహనాలపై కూడా జెండాలు పట్టుకు తిరిగారు. ఈ నేపథ్యంలో దీని మీద లోతైన విచారణ చేస్తున్నాం. దీని వెనక వేరైన కారణాలు, ఇతర కారణాలు కూడా అన్న అంశాల్లో కూడా చూస్తున్న పోలీసులు చెప్తున్నారు తప్ప అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ జెండాలు ఎక్కడి నుంచి వచ్చారని మాత్రం చెప్పడం లేదు. దీంతో బీజేపీ ఇతర సంఘాలు కూడా చాలా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నాయి. ముందు నిఘా వైఫల్యం కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు సంబంధిత అనుమతించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించిన వివరాలు బయట పెట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో మాత్రం ఒక ఇంత ఆందోళన. ఎందుకంటే ప్రశాంతతకు మారిపేరుగా రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినా వాళ్ళు కాకినాడ వచ్చి నివాసం ఉంటారు. ఇది పెన్షనర్స్ ప్యారడైజ్. అలాంటి ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల సర్వత్రా భయాందోళన మాత్రం వ్యక్తమవుతున్నాయి.